రానున్న రోజుల్లో బనకచెర్ల సామర్థ్యం 400 టీఎంసీలకు పెంచుకునే కుట్ర చేస్తున్నారు. 200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాక భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనాడు పోతిరెడ్డిపాడులో కూడా కుట్ర చేసి కృష్ణానదిని కొల్లగొట్టారు. ఇప్పుడు గోదావరి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. వారికి ప్రజెంట్ చేసినారు, కేంద్రంలో సిడబ్ల్యూసీకి ఇచ్చారు ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్. అందులో చూస్తే 400 టీఎంసీలు తీసుకుపోతామంటారు. ఇప్పుడు దోసవే ఫ్యూచర్లో 400, ఆ 400 కోసం ఇప్పటి నుంచే మేము తవ్వే టనల్లు కానీ కాలువల సైజు 400కు తవ్వుతామని రాసింది. అందులో మీరు అది చదివి వినిపిస్తాం మీకు. రిజర్వాయర్ ఈజ్ 173 టీఎంసీ అండ్ లైవ్ స్టోరేజ్ ఈజ్ 152 టీఎంసీ. And there is a scope to increase it up to 300 to 400 TMC to cater the future needs. The gap-wise details are as tabulated below. The analysis strongly recommends that the initial infrastructure, particularly the gravity canal system, tunnels, surge shafts and delivery outlets to be designed from the outset for a 3 TMC per day capacity, even if only a 2 TMC per day diversion system is commissioned initially. ప్రస్తుతం 2 TMCలతోని కమిషన్ చేసుకున్న తవ్వే టన్నెళ్ళు కానీ కెనాల్స్ కానీ సర్జ్ షాఫ్ట్స్ అన్ని 3 TMCలకు తవ్వుతాం. ఇప్పుడే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా టన్నెళ్ళు తవ్వుతాం, కాలువలు తవ్వుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే రాశారు. మనం అనుకుంటున్నాం 200 తీసుకుపోతారని, వాళ్ళు సూటు పెట్టింది 400. ఆనాడు పోతిరెడ్డిపాడులో అట్లే కుట్ర చేసిండ్రు. ఆనాడు పోతిరెడ్డిపాడులో కుట్ర చేసి కృష్ణానదిని మొత్తం కూడా కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు గోదావరిని కొల్లగొట్టే కుట్ర చెప్పేది దోసవు. ఇప్పుడు 400కు ఆల్రెడీ టన్నులు తవ్వుతున్నారు. 3 TMC పర్ డేకు రంగం సిద్ధమైంది. చెప్తున్నది 2 TMC పర్ డే. కానీ వాళ్ళ డిపిఆర్లో వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే చెప్పారు 3 TMCలు ఒక రోజుకు తీసుకుపోయే విధంగా మా పనులు జరుగుతాయి అని.